హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఎవరైతే నా ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళబోతుందని మాత్రం ఒకటి మనకైతే తెలిసి వస్తుంది. ఎందుకంటే రమ్య మోక్ష వచ్చినప్పటి నుంచి నెగిటివ్తోనే, అంటే అలాగే చిట్టి పికిల్స్ అని ఒక పికిల్ వ్యాపారం, బిజినెస్ పెట్టేసి వాళ్ళ సిస్టరు ఇష్టమన్నట్టు, నోటికి ఇష్టమన్నట్టు ఒక కస్టమర్ని తిట్టి అది ఒక వీడియో అనేది వైరల్గా అయ్యి ఆమె సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయింది. అంత నెగిటివిటీతో వచ్చిన రమ్య, అలాగే వాళ్ళ సిస్టరు అంత నెగిటివిటీతో వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో పాజిటివ్గా వైబ్స్ ఉండకుండా అటు రీతుని, ఇటు ఎవరు డిమాన్ పవన్తోని మీ మధ్య ఏముంది, మీకు బాగా నెగిటివ్ అయింది, వాళ్ళిద్దరిని విడదీయడానికి వచ్చినట్టే ఉంది, కానీ తన గేమ్ ఆడడానికి అయితే వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. అదేవిధంగా దానికి తోడు మాధురి గారు ప్లస్ దువాడ మాధురి ప్లస్ రమ్య మోక్ష ఒకే సీజన్లో రావడం వల్ల వాళ్ళ మీద చాలా నెగిటివిటీ అయితే రావడం అయితే జరిగింది. అది కూడా ఒక కారణం కావచ్చు ఎలిమినేట్ అవ్వడానికి. ఆ విధంగా ఫ్యాన్ బేస్ అయితే డెవలప్ చేసుకోలేదు. తన గేమ్ అయితే ఓకే, కొన్ని పాయింట్స్ గట్టిగా పెట్టింది, కానీ అక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తనుజతోని గొడవ పెట్టుకోవడము, తనుజని టార్గెట్ చేయడం ఒకటి, రీతుని అదేవిధంగా మన డీమన్ పవన్ని ప్రతిసారి వాళ్ళ మీ మధ్య ఏముంది అని అది చెప్పడానికి మాత్రమే, వాళ్ళ బాండర్ని బ్రేక్ చేయడానికి మాత్రమే వచ్చినట్టయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. దానివల్ల ఆమెకు నెగిటివిటీ జరిగిందని మాత్రము అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకో విషయానికి వచ్చినట్లయితే అసలు మనకి ఈ యొక్క రీ ఎంట్రీలో శ్రీజాను మరియు ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, శ్రీజ, మర్యాద మనీష్, అదేవిధంగా మాస్క్ అని హరీష్ అని రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్రియా కూడా. అయితే వీళ్ళలో వచ్చిన కంటెస్టెంట్స్లో నలుగురిలో ఇద్దరు మాత్రం పర్మనెంట్గా మళ్ళీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా కొనసాగించే అవకాశం ఉందని అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒకరినైనా కూడా. అందులో వచ్చేసి మనకు ప్రియాన్ ఉంటే బాగుంటుందా, లేకుంటే మర్యాద మనిషి ఉంటే బాగుంటుందా, లేకుంటే హరీష్ గారు ఉంటే బాగుంటుందా అనేది మాత్రము కామెంట్ రూపంలో తెలియదు. నాకైతే శ్రీజ ఉంటేనే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అని మనకు ఏమంటే సోషల్ మీడియా మొత్తం ఒక కోడ్ ఎక్కుస్తుంది, కాబట్టి శ్రీజనే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద ఒక కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.